అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి. సో అనంత సాయి కృష్ణ గారు, నవడేస్ అందరూ ఏంటంటే కలియుగంలో బ్రతుకుతున్నాం, అందుకే నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు. కొన్ని సంఘటనలు చూస్తుంటే రీసెంట్గా చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న ఒక యూట్యూబర్ హత్య కేసు ఉదంతం కావచ్చు, నిన్న కాక మొన్న గాజువాకలో ఒక అమ్మాయిని, అంటే ఎలా అయిపోతుందంటే క్రైమ్ చేయాలంటే ఆలోచన చేసే టైమే ఉండట్ల ప్రతి ఒక్కరికి. మొన్న వైష్ణవి కేసులో ఆ భర్తని ఆమెని ముక్కలుగా, అంటే గర్భవతి అయినా కూడా ఆమెని ఎంత క్రూరంగా చంపాడో చూసాం. మొన్నటికి మొన్న మళ్ళీ ఇంకొక అమ్మాయిని ముక్కలు చేసేసి ఆమె తల వేరే చోట కాల్ చేసేసి మిగతా భాగాలు ఫ్రిడ్జ్లో పెట్టి, అంటే తప్పు చేయడానికి ఒక మనిషి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఆ టైంలో కోపం వచ్చిన టైంలో మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇలా సమస్యలతో స్ట్రెస్తో ఒక ఆలోచన రాగానే వెంటనే చేసేయాలి అనే క్రైమ్ ఆలోచనలు వచ్చే వాళ్ళకి ఈ స్పిరిచువల్ జర్నీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇలాంటి ఉదంతాలు చూస్తున్నప్పుడు నేచర్, యూనివర్స్ అసలు ఏం చేస్తుంది? అసలు చూడండి, మనకు ఇంట్లో ఉండే ఎథిక్స్ అండి ఇంపార్టెంట్. ఇంట్లో పేరెంట్స్ ఎలాగైతే ఉంటారో పిల్లలు అదే క్రమశిక్షణతో పెరుగుతుంటారు. ఇప్పుడు చూడండి, ఇలాంటి తప్పులు ఎవరైతే చేస్తుంటారో ఇంట్లో వాళ్ళని పట్టించుకోవట్లేదని అర్థం ఉంది. ఇంట్లో ఎప్పుడైతే క్రమశిక్షణగా పట్టించుకుంటూ వాళ్ళతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటారో వాళ్ళు 100% పొరపాటును కూడా తప్పులు చేయరండి. మీకు రీసెంట్గా ఒక వీడియో చూసి, అంటే కృష్ణంరాజు గారు ఇప్పుడు లేరు అనుకోండి, కృష్ణంరాజు గారు ప్రభాస్ గారికి చెప్పారంట, శత్రువైనా ఇంటికి వస్తే ఫస్ట్ భోజనం పెట్టు, తర్వాత ఏమని ఉంటే బయట చూసుకోమని. అంటే శత్రువులు అనేవాళ్ళు నువ్వు అనుకుంటే శత్రువు అవుతారు. ఎప్పుడో ఇంటికి వచ్చి భోజనం పెట్టారనుకోండి, వాళ్ళ మైండ్లో ఉండే ఆలోచనలు మారిపోతాయి. అంటే అక్కడ కృష్ణంరాజు గారు ప్రభాస్ గారు ఎప్పుడు ఇంటర్వ్యూలో చూసినా నాకు ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మా పెదనాన్నగారు కారణం. నా లైఫ్లో నేను ఎలా లీడ్ చేయాలని పక్క నుండి నాకు నేర్పించాడు. కాబట్టి ఈరోజు నేను ఈ రకంగా ఉన్నానని చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరిపైన రూమర్స్ వస్తున్నాయి ఎవరిని చూసుకున్నా, కానీ ప్రభాస్ గారి పైన ఒక్కటి కూడా రాదు. ఆయన ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా 100 మందికి భోజనాలు పెడతాడు. ఆయన ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు అక్కడ ప్యూర్ నుండి డైరెక్టర్ వరకు ఒకే రకమైన ట్రీట్మెంట్ చేస్తాడు. అంటే ఆయన మైండ్లో ఉండే ఆలోచనలు, అంటే ఒకరిపైన నెగిటివ్ కానీ ఇలాంటివి ఉండవు అనమాట. ఎందుకంటే పెరిగిన వాతావరణం అండి. సేమ్ అలాగే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను అదే చెప్తుండే, పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటు ఎథిక్స్ కూడా నేర్పండి అని చెప్తున్నాను. ఒక పిల్లలకి మనం ఎప్పుడైతే ఎథిక్స్ నేర్పిస్తుంటామో పొరపాటు కూడా ఇలాంటి తప్పులు జరగవండి. బట్ మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలకి ఎడ్యుకేషన్స్ ఇస్తున్నాము, మంచి లైఫ్ ఇస్తున్నామని అనుకుంటున్నాము, కానీ బయట సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ మారిపోతుంది. మొన్న అదే చెప్పారు, ఒక వైష్ణవ్ అనే అమ్మాయిని అంటే లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు అమ్మాయి ఒప్పుకోలేకపోతే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. తర్వాత అదే అమ్మాయిని ప్రెగ్నెంట్ అని చూడుకోకుండా కూడా కత్తితో పొడిచి చంపాడు. అంటే మనుషులు ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నారంటే ఒక క్షణికావేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదండి. దానికి నేను చెప్తూ ఉంటాను, ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరు జర్నీ స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో మనం జర్నీ స్టార్ట్ చేస్తామో ప్రతి దాని పట్ల ప్రేమతత్వం, కృతజ్ఞత భావం ఉంటుందండి. టెంపుల్కి వెళ్ళండి, పూజ, మీకు ఏదో ఒకరోజు, ఇప్పుడు వారంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు ఫ్రీ ఉంటుంది. ఆ ఉన్న రోజు టెంపుల్కి వెళ్ళండి, ప్రశాంతంగా అక్కడ కూర్చొని రండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు మార్పు కనిపిస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఒక 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఇవన్నీ అప్పుడు లేవండి. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ కోపాలు, తాపాలు అనేటివి లేవు. ఇంటి పక్కన వాళ్ళు ఉదయం కొట్లాడుకున్నా కూడా సాయంకాలం కలిసిపోయేవాళ్ళు పెద్దలు కూడా. ఎందుకంటే కలిసి ఉంటేనే కలదు సుఖం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి, ప్రతి చిన్నదానికి నరకడాలు, చంపడాల వరకు వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళకి జ్ఞానం లేకుండా ఇవన్నీ జరుగుతుంటాయి. దానికి నేను ఎప్పుడు చెప్తుంటా, ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేస్తూ ఉండండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. మన ఆలోచనలు కూడా తెలిసిపోతాయండి. మనిషి ప్రతిరోజు ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళ రోజు మార్పు అనేది వస్తుంటుంది. దానికి నేను ఆఫ్లైన్ క్లాసులకు ఎక్కువ ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తున్నానంటే, అక్కడ వచ్చిన వాళ్ళకి 41 days సాధన చెప్పడం జరుగుతుంది. ఆ 41 days వాళ్ళకు పంచభూతాలకు ఎప్పుడైతే అసెండ్ అవుతారో నిదానంగా ఈ పంచభూతాల తత్వం మీకు వస్తుందండి. రీసెంట్గా ఒక అబ్బాయి కూడా కాల్ చేశాడు, లాస్ట్ టైం క్లాస్కి వచ్చాడు అబ్బాయి. ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, అమ్మాయి ఒప్పుకోయింది, పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. అంటే అబ్బాయి రియలైజ్ అయ్యాడు. నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు కదా, వదిలేసాయి ఎక్కడికి, వాళ్ళకన్నా బెటర్గా నీకు వస్తుంటారు. నీ లైఫ్లో ఏది జరిగినా కూడా సాక్షిభూతంగా యాక్సెప్ట్ చేయి అన్నప్పుడు ఏమవుతుందంటే అబ్బాయి నిజంగా రియలైజ్ అయ్యాడు. ఇప్పుడు హ్యాపీగా మనశ్శాంతిగా ఉన్నాడు. దాన్ని అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మైండ్లో అబ్బాయి ఎవరి దగ్గర ఇలా చెప్తున్నా స్పిరిచువల్ గురువులతో పంచుకోవడం ఏమవుతుందంటే వాళ్ళకి సరైన గైడెన్స్ చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళ మనసులో వాళ్ళు పెట్టుకొని ఒంటరిగా సింగిల్గా తిరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అంటే వేరే రకమైన ఆలోచనలు వస్తాయంట. వాళ్ళు చంపడాలు, తర్వాత ఇవన్నీ జరుగుతుంటాయంట. దానికే ప్రతి ఒక్కరికి ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే
మనిషి అనేవాడు మానసిక ప్రశాంతంగా ఉంటాడు. మానసిక ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని లీడ్ చేయగలుగుతామండి. ఇప్పుడు మీరు ఏం మాట్లాడినా పంచభూతాలతో మమేకం అవ్వాలి అని చెప్తుంటారు. యూనివర్స్ నేచర్ కలిపితేనే ఏదైనా జరుగుతుంది అంటారు. ఇది రోజు రోజుకి ఏదో ఒక హత్య ఉదంతం చూస్తున్నాం. అంటే ఒకప్పటికి ఇప్పటికీ క్రైమ్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అంటే అది మనుషుల్లో వస్తున్నటువంటి మార్పులు అంటారా, లేదంటే అంటే కలియుగంలో ఇలాంటివి సహజం అంటారు? ఒక స్పిరిచువల్ గురువుగా మీరేం చెప్తారు? కలియుగంలో ఇవన్నీ సహజమని చెప్పడానికి లేదండి. ఇప్పుడు చూడండి, ఇంతమంది జనాభా ఉన్నా కొంతమంది ఇప్పుడు స్పిరిచువల్ వైపు కొంతమంది వెళ్తున్నారండి, మరి ఇటువైపు కొంతమంది వెళ్తున్నారు. అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది ఏదైనా కూడా మన క్యారెక్టర్ని బట్టి ఎదుటి వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు మనలో ఉండాలండి, నేను మారాలనేది. మనలో లేకోకుండా మనం 100 మంది దగ్గరికి వెళ్ళినా, ఎన్ని టెంపుల్కి వెళ్ళినా, ఎన్ని ఆధ్యాత్మిక క్లాసులకు వెళ్ళినా కూడా మార్పు అనేది రాదండి. ప్రాక్టికల్గా మారాలని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో బయట మనం ఏం చేస్తాం కూడా మనకు తెలుస్తుందండి. దానికి నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను. మార్నింగ్ బ్రహ్మముహూర్తం వాళ్ళు నిద్రలేక ఒక మెసేజ్ పెట్టిండు, నైట్ వాళ్ళకి మళ్ళీ 9 o'clock వాళ్ళందరూ కలిపి ఒక మెసేజ్ పెడుతున్నాను. ఉదయం నుండి మీకు ఎన్నైతే నెగిటివ్ ఆలోచనలు వచ్చాయో ఒక బుక్లో ఒక పేజీలో రాసుకోండి, పాజిటివ్ ఆలోచనలు ఏవచ్చో ఒక పేజీలో రాసుకోండి. పడకపోయే ముందు వీటిని ఒకసారి గమనించండి అని చెప్తాను, చదువుకోండి. అంటే ఈ నెగిటివ్ నేను ఈ రోజు నాకు నా వల్ల ఇంతమంది బాధపడ్డారు అని చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే రియలైజ్ అవుతుంది. ఓహో, నా వల్ల వేరే వాళ్ళు బాధ పెట్టారు, ఇది తప్పు, కాబట్టి వీళ్ళు పెట్టకూడదు అనేది వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట. దీన్ని 41 days సాధన చేసినప్పుడు ఏమవుతుంటే వాళ్ళ క్యారెక్టర్లో నిజంగా మార్పు రావడం జరుగుతుందండి. అంటే సాధన మార్పు వస్తుంది అని అంటున్నారు కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు సెలబ్రిటీలను చూస్తూ చాలామంది కూడా చేంజ్ అవుతారు కాబట్టి రీసెంట్గా ఏదైనా ఒక ప్రే రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ గారి గురించి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. 365 రోజుల్లో 200 రోజులు 100 రోజులు ఆయన ఏదో ఒక మాల, ఆంజనేయ స్వామి మాల అంటాడు, అయ్యప్ప స్వామి మాల అంటాడు, ఏదో ఒక మాల వేసుకుంటూనే ఉంటాడు అని చెప్పారు. సో ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నాకు గర్వం అనేది రాకుండా నేను ఇంకా ఏం చేయగలుగుతాను, క్షమాగుణంతో ఎలా ఉండగలను, ఉండాలి అన్న ఆలోచనలో నేను ఏదో ఒక దీక్ష తీసుకుంటానంటారు. అంటే నిజంగానే ఒక దీక్ష, క్షమాగుణం రావాలంటే ఒక సాధన అనేది ఒక మనిషికి ముఖ్యం అంటారా? రామ్ చరణ్ గారిని చూస్తుంటేనే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. అవునండి, అదే 100% నిజం అండి. రీసెంట్గా రామ్ లక్ష్మణ్ గారితో నేను ఇంటర్వ్యూ చూశాను ఒక 1 day బ్యాక్. ఇప్పుడు ఆ పెద్ద మూవీ ఒకటి షూట్ జరుగుతుంది, దాంట్లో వీళ్ళిద్దరు ఫైట్ మాస్టర్స్గా ఉన్నారు. వీళ్ళకి చదువు లేకపోయినా కూడా స్పిరిచువల్ జర్నీలో వాళ్ళు చాలా లోతుగా వెళ్ళిపోయారు. ఈయన వాళ్ళతో మాట్లాడారండి. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో చెప్పారు కదా, అవే వర్డ్స్ రామ్ లక్ష్మణ్ గారితో చెప్పారంట రామ్ చరణ్ గారు. అంటే నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఇంకా నేను బెటర్గా నేర్చుకోవాలి, ఈ లైఫ్ 10 మందికి ఉపయోగపడాలి, నా ఫ్యాన్స్ నన్ను చూస్తుంటారు కాబట్టి దాంట్లో 1% మారినా చాలు, నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందని. అంటే చూడండి, సెలబ్రిటీలు ఎప్పుడైతే వాళ్ళ మార్పు కనిపిస్తుందో, ఇప్పుడు ఆయన చెప్పినట్టు 1% మాత్రం చాలు కదండి. ఆ 1% ఒక్క వ్యక్తి మారడం వల్ల వాళ్ళ కుటుంబం మారుతుంది, వాళ్ళ కుటుంబం మారడం వల్ల సర్కిల్ మారుతుంది. సర్కిల్ మారడం వల్ల ఏమవుతుంటే ఇవన్నీ చెప్పే కదా, పాజిటివ్ వైబ్స్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎగ్జాక్ట్ ఇప్పుడు రామ్ చరణ్ గారి లైఫ్లో జరుగుతుందండి. ఓకే, ఇంకొకటి అసలు అంటే ఒక అమ్మాయిని ఏ విధంగా చూడాలి అనే ఆలోచన కూడా అర్థమవుతుంది. రీసెంట్గా రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్లో నిహారిక గారు మాట్లాడారు రామ్ చరణ్ గారి గురించి. ఆ వీడియో చాలా బాగా నచ్చింది అందరికీ. అంటే ఆయన ఫ్యాన్స్ కూడా ఇలా ఉండాలి అన్న ఉద్దేశంతో నిహారిక గారు చెప్పడం జరిగింది. రామ్ చరణ్ గారు వాళ్ళ వైఫ్ని అట్మోస్ట్ లవ్తో, అలాగే అక్కలనేమో చెల్లెలుగా చూస్తారట, చెల్లెలనేమో కూతురులా చూస్తారట, కూతురునేమో అమ్మలా చూస్తారట, అమ్మని మాత్రం దేవతలాగా చూస్తారని చెప్పారు. నిజంగా ఇలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో ఉంటే, లేదంటే ఇలాంటి ఆలోచన విధానం అందరిలో ఉంటే అసలు క్రైమే జరగదేమో అన్న ఆలోచన వస్తుంది. అండ్ నిహారిక గారు మాట్లాడిన మాటలు చాలా బాగా అందరికీ కనెక్ట్ అయ్యాయి, చిన్న పెద్ద అనే తేడా లేదు. మీరు కూడా చూసే ఉంటారు, ఏం చెప్తారు? అదేనండి చెప్పేది, ఎథిక్స్ అండి. ఇప్పుడు ఆయన చూడలేని డబ్బు కాదు, ఇంత చిన్న ఏజ్లోనే అంత డబ్బు, అంత అంటే ఆయన యొక్క స్థాయిని కూడా పెంచుకున్నాడు ఆయన. ఇవన్నీ చేస్తూ కూడా ఎక్కడ ఫంక్షన్కి వచ్చినా మాల్లో ఉన్న చెప్పులు లేకుండా రావడం, అంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఒకే న్యాచురల్గా ఉండడం, ఇవన్నీ ఎలాగ ఉంటాయంటే ఎథిక్స్ అండి. ఆ సాధన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనలో ప్రేమతత్వం, కృతజ్ఞత భావం అనేది అణువణువులో ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రీసెంట్గా ఒక 2 సాంగ్స్ దాంట్లో రిలీజ్ అయ్యాయి. ఆ సాంగ్స్లో ఉన్న క్యారెక్టర్ ఏంటి, బట్ ఈయన ఇప్పుడు అంటే బయట ఉన్న క్యారెక్టర్ ఏంటి అంటే అక్కడ ఆయన దాన్ని యాక్ట్ చేస్తున్నాడు, ఇక్కడ రియల్గా ఉన్నాడు అనమాట. అదే అండి సాధనకున్న ఇంపార్టెంట్ అనేది అదండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు రామ్ చరణ్ గారు ఏదైతే నేను రామ్ చరణ్ ఫ్యాన్ అంటున్నారు కదా,
దాంట్లో ఆయన క్వాలిటీలో మీరు ఒక 10% అన్న ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా అంత ప్రశాంతంగా అంత ఆనందంగా ఉండగలుగుతారు. సో ఇప్పుడు మరి ఇంత చెప్తున్నారు, క్లాసెస్కి అటెండ్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. ఏంటి వాట్ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు, ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? నెక్స్ట్ క్లాస్ మనకి April 25th ఉందండి. ఆ స్క్రోల్లో ఏవైతే నెంబర్స్ ఉంటాయో స్క్రోల్ అవుతుంటే వాటికి కాల్ చేసి మీరు క్లాస్కి రావచ్చు. ఓకే. అనంత సాయి కృష్ణ గారి 1 డే స్పెషల్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించండి.